చెప్తాను, మీ సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు, రోగాలు, నొప్పుల గురించి మీరు చింతపడొద్దు. స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు, తన్ను ప్రేమించే వారిని అందరినీ కూడా సంరక్షించుకునే దేవుడు, వారి ఎడల ప్రత్యేకమైన ప్రేమను చూపే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దీన్ని మీరు నమ్ముచున్నారా? ఎంతమంది నమ్ముచున్నారు? నమ్మిన ఎడల ఇక ఆ విషయాల గురించి చింత వదిలేసేయండి. విశ్వాసం అనేది నీలో ఉంటే నీకు కలవరం అనేది ఉండరాదు, ఆందోళన అనేది నీలో ఉండరాదు. ఆందోళన అనేది నీలో తరచు కనబడుతుంది అంటే విశ్వాసం కొరవడిందని అర్థం. కాబట్టి మీరు విశ్వాసం గలవారని నా నమ్మకం. ఇక ఎంతటి ఆపదలో ఉన్నా, ఎంతటి శ్రమలో ఉన్నా, ఎంతటి సమస్యలో ఉన్నా దాని నుంచి విడిపించే సమర్థుడైన దేవుడు మనకున్నాడని నమ్మి ధైర్యంగా ఉండండి.